వారి బాధ నాకు తెలుసు, వారి హృదయంలో ఏముందో నాకు తెలుసని దేవుడు అంటున్నాడు కదా. కాబట్టి తెలిసిన దేవునికి ప్రార్థన చేస్తే మంచిది. ప్రభువా, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నా శ్రమ ఇది అని మనం ప్రార్థన చేయాలి. ఇఫ్ ఎనీవన్ సఫర్స్, ఎవడైనా బాధపడుతుంటే, శ్రమ పడుతుంటే అతడు ప్రార్థన చేయాలి. ఈ మస్ట్ ప్రే, అంతే. నువ్వు ఇంకో పని పెట్టుకోకు. నీకు బాధ కలిగితే వెంటనే ప్రార్థన చేయి. నీకు బాధ అనిపిస్తే వెంటనే ప్రార్థన చేయి. నువ్వు సమస్యలు ఉంటే నువ్వే ప్రార్థన చేయి. నీకు మధ్యలో ఇంకొకరు తోడు అవసరమే, తర్వాత మాట్లాడడం దాని గురించి కూడా ఉంది, తర్వాత మాట్లాడదాం. బట్ ఫస్ట్ నీకు బాధ వస్తే నువ్వే ప్రార్థన చేయి. నీకు ఆకలి అయితే నువ్వే తింటున్నావు కదా, నీకు దాహం వేస్తే నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావు కదా. సింపుల్ అది. నీకు బాధ వస్తే నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళు ఎవరో ఏదో చేస్తే అయిపోతుందన్న సంగతి తర్వాత మాట. నీకు బాధ వస్తే నువ్వు ప్రార్థన చేయని వాక్యం చెబుతుంది. మీలో ఎవరికైనా, సంఘంలో ఎవరికైనా శ్రమ వస్తే ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే పాటలు పాడండి, స్తుతించండి. చూడండి, ప్రార్థన మరియు స్తుతి యొక్క ప్రాధాన్యత ఇక్కడ చెబుతున్నాడు. ప్రేయర్ అండ్ ప్రైజ్. మీలో ఎవరికైనా కాస్త సంతోషంగా ఉందా? అయితే మీరు స్తుతులు చెల్లించండి, పాటలు పాడండి, దేవుని కొరకే సాక్ష్యం ఇవ్వండి, దేవుని మహిమపరచండి. మీరు సంతోషంగా ఉంటే కనుక దేవుని స్తుతించండి. ఏడుపులో ఉంటే ప్రార్థన చేయండి. బాధలో ఉంటే ప్రార్థించండి, బాగుంటే స్తుతించండి. ఒకవేళ మీలో ఎవడైనా రోగి అయ్యాడా? ఇప్పుడు 14 వచనానికి రండి. మీలో ఎవడైనా రోగి అయ్యాడా? చూడండి, శ్రమ కాదు, కొన్నిసార్లు ఆర్థికంగానో లేకపోతే కుటుంబ పరంగానో శ్రమలు వస్తుంటాయి. అనుకోని శ్రమలు అవతల నుంచి వస్తాయి, లోపల నుంచి కలుగుతుంటాయి. కానీ కొన్నిసార్లు శరీరానికి రోగం కలుగుతుంది. మీలో ఎవడైనా రోగి అయ్యాడా? అనగా సంఘంలో రోగులు ఉంటారు. కుటుంబంలో రోగం ఎవరికో ఒకరికి వస్తూ ఉంటుంది, చిన్నదో పెద్దదో. మనం ఊహించని రోగాలు కలుగుతూ ఉంటాయి. అనుకోకుండా రోగం ఏదో మన మీదకి వస్తూ ఉంటుంది. శరీరం రోగానికి చక్కని స్థలంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే శరీరంలో భాగంగా మారిపోతుంది. పుట్టినప్పటి నుంచే ఏదో ఒక సమస్య మనిషిని వెంటాడుతున్నట్లుగా చూస్తుంటాం. ఏదో ఒక బలహీనత, రోగము. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు ఏం చేయాలి? సంఘ పెద్దల్ని పిలువనంపాలి. చూడండి, మనలో ఉన్న బలహీనత ఇక్కడ బయటపడుతుంది.